హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను ఒక ఫామ్ హౌస్కి వచ్చానండి. ఇక్కడ అన్ని ఆకుకూరలు పండిస్తున్నారు అమేజింగ్గా. సో మాకు చాలా నియర్ బై అండ్ ఏంటంటే మాకు ఎవ్రీ వీక్లీ 2 సార్లు తెచ్చిస్తారు. సో మేము మీరు కావాలంటే ఫామ్ హౌస్కి రావచ్చు, విజిట్ చేయొచ్చు, మీ చేత్తో మీరే హార్వెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఇవాళ ఆ ఫామ్ దగ్గరకు వచ్చాను. సో నేను మీకు ఆ ఫామ్ చూపిస్తాను. మోస్ట్లీ అన్ని లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో అదొకసారి మీకు చూపిస్తాను పదండి. సో ఇది యాక్చువల్లీ పార్ట్నర్స్ తోటి 1.5 ఎకర్ కదా సార్, ఇది అరౌండ్ 1.5 ఎకర్లో చాలా బ్యూటిఫుల్ గా అన్ని ఆర్గానిక్ గా పండిస్తున్నారు. సో నేను ఇప్పుడు ఇక్కడ వన్ ఆఫ్ ద పార్ట్నర్ తో మాట్లాడించి ఎలా గ్రో చేస్తున్నా అంటే ఎలా ఫార్మింగ్ చేస్తున్నారో మీకు చూపిస్తాను. సార్ మీ పేరు? సత్యనారాయణ రెడ్డి అండి. సత్యనారాయణ రెడ్డి గారు. సార్ ఇది ఎలా సార్ ఫార్మింగ్ అంటే కంప్లీట్లీ ఆర్గానిక్ అంటారా? టోటలీ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి, విత్ టోటలీ పెస్టిసైడ్ ఫ్రీ. ఓకే, కెమికల్స్ ఆర్ దేర్. ఓకే ఓకే. అండ్ దెన్ అది కాకుండా కూడా మనకు వేరే ఫార్మ్స్, మన ఓన్ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే. దిస్ ఇస్ ఇక్కడ శంషాబాద్ దాటగానే దుబ్బచర్ల అక్కడ ఉంది. ఓకే. దెన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో దోమా మండల్లో అక్కడ ఉన్నాయి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్గానిక్ ఓన్లీ. అండ్ ఇది కాకుండా మనం ఒక FPO ఫార్మ్ చేసాం ఇప్పుడు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఓకే. ఇన్ విచ్ దేర్ ఆర్ అబౌట్ 1000 farmers who have entered into this. Oh, very good. So now Okay, okay. 1000 farmers we are bringing them into tomato cultivation. Okay. And other vegetable cultivation. Okay. Because we want to discourage them with the other crops like paddy. We continuous undo. Okay. Ikkada MSP ki problem avutundi, valaki ivanni avutunayi. Okay. So we are being very near to Hyderabad, and Hyderabad has got almost 1 crore and odd population. Yes, yes, yes. And today ఏమవుతుందంటే మనకు మాలూరు, దట్ ఈస్ కర్ణాటక. కర్ణాటకలో బెంగళూరు అవతల మాలూరు నుంచి మనకు డైలీ ఆల్మోస్ట్ 500 tons of vegetable is being imported. ఓకే, మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే ఓకే. So if you go to Boinpalli market or the Gudimalkapur market, you will be seeing lorries and lorries coming from Karnataka. Okay. Where 24,000 rupees is the rent which they are paying for transport only. Still they are able to make money. And how come our farmers cannot do it who are 60 kilometers away? సారీ టు ఇంటరప్ట్ సార్, అదే నాకు డౌట్ యాక్చువల్లీ. మనం ఎందుకు ఫార్మింగ్ చేసుకోలేకపోతున్నాము అండ్ ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ స్థలం లేకంటారా, లేకపోతే రైతులు లేకంటారా? లేకపోతే రైతులు ఉన్నారు, స్థలం ఉంది, అంత ఉంది, వీళ్ళకి అవగాహన లేదండి. అవగాహన లోపము. ఆ అవగాహన లోపాన్ని తీర్చడానికి మన ఈవెన్ ద గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ in full this thing. Okay. Telangana government కానివ్వండి, ఇవాళ Indian government has come out with a new scheme called Operation Greens. Okay. Operation Greens లో ఇప్పుడు అన్ని టొమాటో, ఆనియన్ అండ్ పొటాటో స్పెషల్ ఫోకస్ మీద తీసుకొచ్చారు. ఓకే. అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అవుట్ ఆఫ్ ది 18 districts which they have selected all India. Okay. For growing tomato. Okay. So దట్ స్కీమ్ లోనే మనం FPO ఫామ్ చేసాము. సార్ నాకు ఒక్క డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ మీరు తప్పుగా అనుకుంటే, నాకు తెలియదు కదా ఫార్మింగ్ గురించి. జనరల్లీ ఇప్పుడు వచ్చే వెజిటేబుల్స్ అన్నీ విషపూరితమైనవి అని అంటున్నారు, మొత్తం కెమికలైజ్డ్ అయ్యి ఉన్నాయి అన్నారు. సో అసలు మన అందులో తినడంలో యూజ్ ఉందంటారా, యూజ్ లేదంటారా? ఎందుకు అంత కెమికల్స్ యూజ్ చేసి పంటలు పండిస్తున్నారు అంటారు? ఇది మెయిన్ ప్రాబ్లం అదేనండి. మనకి ఏమైందంటే ఇప్పుడు లైఫ్ స్టాక్ చాలా క్లోజ్ చేసేసారండి ఊర్లలో. ఓకే. బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్, బికాస్ అది వర్కబుల్ కాక, ఓకే, కూలి పెరిగిపోయి, కూలి దొరకక, ఇవన్నిటితో ఏమైందంటే లైఫ్ స్టాక్ లేకుండా అయిపోయింది. లైఫ్ స్టాక్ లేకుండా అయిపోయిన తర్వాత ఏమైందంటే వీఆర్ డిపెండెంట్ ఆన్ ఫర్టిలైజర్స్. ఓకే. వెన్ కెమికల్ ఫర్టిలైజర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్ పెస్ట్స్ కమింగ్. ఓకే ఓకే. పెస్ట్ ను చంపడానికి మళ్ళీ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ వి గో ఫర్ ఆర్గానిక్, పెస్టిసైడ్స్ చాలా తగ్గిపోతాయి. ఓకే. బట్ ఫర్ దాట్ మనం భూమిని ఏం చేసామండి అంటే మన ఒక 30 years నుంచి we have made it into a very bad soil by putting so much of fertilizer. And దానికి ఉన్న ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఆల్ చేంజ్. దాన్ని మళ్ళీ తీసుకురావడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ కొంతమంది ఫార్మర్స్ దే ఆర్ రెడీ ఫర్ గివింగ్ దట్ టైం. ఒక 5 years 4 years టైం ఇచ్చేసి, అంటే టైం ఇచ్చేట గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ వెన్ వీ డోంట్ యూస్ ఫర్టిలైజర్స్, వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ది నార్మల్ కౌ డంగ్ అండ్ ఆల్ దిస్, అంటే న్యాచురల్ ఫర్టిలైజర్, కొద్దిగా ప్రొడక్షన్ లాసెస్ ఉంటాయి. దట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్ లో అబౌట్ 3-4 years. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ ప్రొడక్షన్. ఆ 3-4 years చేయడానికి కొద్దిగా ఫార్మర్స్ కి, అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న
శక్తి సరిపోదు. బట్ సమ్ గుడ్ ఫార్మర్స్ ఆర్ దేర్, లిటిల్ బిగ్గర్ ఫార్మర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ హూ డోంట్ టోటలీ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. అదే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు యాక్చువల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా చెప్పి అమ్ముతున్నారు, అది కూడా త్రిబుల్ ప్రైస్ లో అమ్ముతున్నారు. అది ఇంకో షాకింగ్ అన్నమాట. మనల్ని తినమంటున్నారు ఆర్గానిక్, మళ్ళీ కానీ అదే మళ్ళీ 3 ఇంతల ఖరీదు అయితే మరి అవసరం లేదండి. అరౌండ్ 25% if somebody is ready to give. ఓకే ఓకే, you can definitely get organic. మనం ఇక్కడ అదే ఇప్పుడు మీరు మా షెడ్ అదంతా చూసుంటారు. we are going to get organic mostly. ఓకే. And some vegetables which cannot be procured, we are going to install a ozone washing here. ఓకే, ఓజోన్ వాషింగ్. ఓ, అది వాష్ అయిపోయిందంటే మీకు సర్ఫేస్ పెస్టిసైడ్ ఉండదు ఇక. ఓ ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ది పెస్టిసైడ్ ఇస్ ఓన్లీ సర్ఫేస్ పెస్టిసైడ్. ఓకే ఓకే. ఎందుకంటే పురుగుల కోసం వాడిన పెస్టిసైడ్ కనుక సర్ఫేస్ లో. అవును. అండ్ 99.2% వరకు క్లీన్ చేస్తాం. ఓ, మోస్ట్ ఆఫ్ ది పెస్టిసైడ్. ఇప్పుడు మేము ఇవి తీసుకున్నా సరే శుభ్రంగా వాష్ చేసుకునే యూజ్ చేసుకోవాలి. ఏవైనా అని వాష్ చేసుకుంటే అంటే కొంచెం లైట్ గా సాల్ట్ వాటర్ లో. దీంట్లో మనం పేడ వాడుతున్నాం. పేడ వాడుతున్నాం. కరెక్ట్ కరెక్ట్. పేడ దొరకదు. అవును. అలాగే మనం ఆవు మూత్రం వాడుతున్నాం. అవును. ఫర్ దట్ ఓన్లీ వి నీడ్ టు ప్రాపర్ గా వాష్ చేసుకోండి. ఓకే. లిటిల్ హాట్ వాటర్ లో తీసుకుంటే ఇంకా బెటర్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో నేను నెక్స్ట్ ఫామ్ అంతా షూట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ప్యూర్ ఆర్గానిక్గా ఇక్కడ వీళ్ళు చక్కగా పండిస్తున్నారనమాట. సో ఇప్పుడు నేను మీకు పొలం చూపిస్తాను. ఇక్కడ చాలా పచ్చగా చాలా 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 బాగుంది, ఆహ్లాదకరంగా. నాకు యాక్చువల్లీ జనరల్గానే నాకు ఈ పొలాలు ఈ పచ్చదనం అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడైనా మా హస్బెండ్ వాళ్ళ ఊరు భద్రాచలం అటు వెళ్తే వెంటనే పంట పొలాలు అలా చూడడానికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఎంజాయ్ చేస్తాను, డ్రైవ్ అంతా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాను. దారంతా పొలాలు కనిపిస్తుండే. సో నాకు ఇక్కడ పక్కనే ఉంది అనగానే సో వెంటనే వచ్చాను అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇదంతా కొత్తిమీర. సో దీన్ని పార్ట్స్ చేసి ఇక్కడ కొత్తిమీర వేశారు. ఈ ఎండ్ అంతా పచ్చిమిర్చి వేశారు, ఎండ్లో అంతా పచ్చిమిర్చి. అండ్ ఇటువైపు తోటకూర ఉంది, రెడ్ కలర్ తోటకూర. ఇది సోయా తోటకూర ఉంది ఈ పార్ట్ అంతా. అండ్ అగైన్ ఇక్కడ కొత్తిమీర ఉంది చూడండి. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది, చాలా గ్రీన్ అండ్ సో ఫ్రెష్, అసలు స్మెల్ కూడా చాలా బాగుంది కొత్తిమీరది. సో ఈ భాగం అంతా ముల్లంగి అండి, చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. సో ఇదంతా ముల్లంగి ఒకవైపు అంతా. అండ్ ఇదంతా కూడా కొత్తిమీర. ఇలా చాలా అంటే ఒక్కొక్క పోర్షన్ పార్టీషన్స్ లాగా చేసి వీళ్ళు ఒక్కొక్క పార్టీషన్లో ఒక్కొక్కటి వేస్తున్నారనమాట. సో ఇదంతా మెంతిది, చిన్నది, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది మెంతి ఆకు వస్తుంది. సో యా, పాలకూర చూపిస్తాను. ఇక్కడ తను కోస్తున్నారు. ఇదేంటమ్మా పాలకూర కదమ్మా? చూసారా, లేతగా ఉంది, అసలు ఒలిచుకొని తినాలనిపిస్తుంది, అంత లేతగా ఉంది ఆకు. అంటే ఇంత మంచి ఫ్రెష్ ఆకు, అంటే ఈ ఆకు నేను ఇక్కడ చూసి చాలా ఏళ్ళైందండి, మోర్ దెన్ 2 to 3 years అయిపోయింది నాకు. సో చాలా రోజుల తర్వాత ఎంత ఫ్రెష్ మాకు వాళ్ళు తెచ్చిస్తుంటే ఇంటి దగ్గర ఎంత ఆనందం వేస్తుందంటే ఇంత ఫ్రెష్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయా అని. సో అందుకని మేము ఇవాళ వచ్చామన్నమాట, అసలు చూడాలి, ఫామ్ చూడాలనేసి. సో ఇది చూడండి, బుజ్జిగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి తెల్ల గోంగూర అంట, ఇవి ఇప్పుడిప్పుడే వస్తాయి తెల్ల గోంగూర. సో ఇదంతా ఈ వరుస అంతా తెల్ల గోంగూర. సో ఇది చూడండి చాలా బుజ్జిగా ఉంది, ఇది ఎర్ర గోంగూర. సో ఇది ఎర్ర గోంగూర, ఇది చిన్నది మొత్తం మేతి ఇప్పుడే వస్తున్నాయి. సో ఈ లైన్ అంతా మేతి ఎర్ర గోంగూర అండ్ తెల్ల గోంగూర. అండ్ అగైన్ మళ్ళీ ఇదంతా పాలక్ అండి. సో మొత్తం అంతా పాలక్ ఉంది. సో ఇది ఇలా 1.5 acre చాలా, అంటే మనకి మోస్ట్లీ కోకాపేట్కి చాలా నియర్ బై ఉందండి ఇది. నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను. సో వీళ్ళకి ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా వస్తాయి, అవి షాద్ నగర్ నుంచి వస్తాయి, అక్కడ వాళ్ళకి ఫామ్ ఉందంట. సో ఇక్కడైతే ఓన్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్సే. అండ్ మీకు కొత్తిమీర చూపిస్తాను నేను కొంచెం ముందుకెళ్ళి. సో చూసారా కొత్తిమీర ఎంత బాగుందో, గుబురుగా మొత్తం ఇదంతా కొత్తిమీర. అండ్ ఇదంతా చుక్కకూర అండి, ఇప్పుడిప్పుడే వస్తుంది చుక్కకూర. చాలా చిన్నగా ఉంది, లేతగా ఉంది చుక్కకూర. సో ఇదంతా చుక్కకూర వేసారనమాట. సో ఇవన్నీ పుదీనా వేసారండి ఇక్కడ చిన్నగా.
ఇంకెవన్నీ గ్రో అవ్వాలి, కొంచెం కొన్ని రోజులు అయితే గ్రో అయిపోతాయంట, బాగా వస్తుందంట ఇది. సో దాని చుట్టూరా వంగ తోట, చిన్న చిన్న వంగ మొక్కలు వేసారు చక్కగా. సో ఇది తోటకూర అని, మామూలుగా మన గ్రీన్ తోటకూర, రెగ్యులర్గా మనం యూస్ చేసే తోటకూర. సో ఇదంతా తోటకూర. సో సూపర్గా ఉందండి అసలు. యాక్చువల్లీ ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఆకుకూరలు ఇక్కడ. చూడండి కొన్ని పచ్చి టమాటోస్. సో టమాటో చెట్లు అలా కార్నర్లో, అంటే ఈ డివైడ్ చేసిన పార్ట్కి మధ్యలో ఇక్కడేమో క్యాబేజ్ వేసారు అక్కడ. సో ఈ లైన్ అంతా టమాటోస్ వేసారు, ఒక లైన్ అంతా పచ్చిమిర్చి వేసారు అనమాట, అంటే ఒకదానికి ఒక డీవియేషన్ చేయడానికి. సో ఇవి సో మెనీ టమాటోస్ ఉన్నాయి ఇక్కడ పచ్చివి. సో వీళ్ళు శంషాబాద్ ఫామ్ నుంచి వచ్చిన వెజిటేబుల్స్ అండి. టమాటోస్ వచ్చాయి, కానీ పాపం టమాటోస్కి ఎక్కువ రేట్ లేదు. సో చాలా హ్యూజ్ లాస్లో ఉందంటున్నారు. సో ఇవన్నీ అయితే ఆలూస్, ఫ్రెష్ ఆలూస్. వావ్. సో ఇవన్నీ ఆలూస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో ఆనియన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఆనియన్స్. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నా ఫామ్ హౌస్ విజిట్ అనమాట, ఆర్గానిక్ ఇది. చాలా అంటే ఒక తృప్తి వచ్చింది మనసుకి అండ్ కళ్ళకి. ఏంటంటే నాకు చాలా ఇష్టం ఫార్మింగ్ అంటే చేయడం చాలా కష్టం కానీ బట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫార్మింగ్ అంటే. ఎక్కడైనా పంటలు పొలాలు కనిపించాం కానీ చాలా ఎగ్జైట్ అయిపోతుంది, అంటే పచ్చిదనం అలా కనిపిస్తుంటే. అండ్ సో మీరు ఎవరన్నా లైక్ ఇక్కడ నియర్ బై అంటే గచ్చిబౌలి, కోకాపేట్, హైటెక్ సిటీ, అంటే ఒక 20 ఫ్యామిలీస్ ఉండే ఏ అపార్ట్మెంట్ అయినా, ఎనీ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళు రెడీ టు డెలివరీ చేయడానికి ఉన్నారని. నేను డిస్క్రిప్షన్లో ద పర్సన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ నేను మీకు షేర్ చేస్తాను. ఆయన పేరు జోషి గారు. సో వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఆల్రెడీ ఇలాంటి చాలా కమ్యూనిటీస్కి వాళ్ళు లైక్ పంపిస్తున్నారు అనమాట. మాకైతే ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే చక్కగా వెజిటేబుల్స్ వస్తాయి. ఇవి మేము కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నాము. చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో తప్పకుండా మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఈ సరౌండింగ్స్లో ఉంటే మీరు కాల్ చేయండి. కొంచెం దూరం ఉన్న వాళ్ళు పంపుతారేమో నాకైతే ఐడియా లేదు. చుట్టుపక్కల వాళ్ళే తప్పకుండా ఇది మీరు లైక్ కాల్ చేసి ఒకసారి అడగండి, ఇలా పలానా చోట ఉన్న మీరు పంపిస్తారా అనేసి వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారనమాట. సో ఎంతమంది మినిమం అయితే ఒక 20 ఫ్యామిలీస్ ఉండాలని చెప్పారండి వాళ్ళు. సో నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను అండి. మీకు ఎవరికైనా పాసిబుల్ అని తప్పకుండా హ్యాపీగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో అక్కడే హార్వెస్ట్ చేసి అక్కడ కూడా అమ్ముతున్నారు. సో ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. సో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.